హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమల్స్ టెక్ టాక్. నేను మీ విమల్. సో ఈ రోజు మనం వన్ ప్లస్ నుంచి వెళ్ళి వన్ ప్లస్ 13 గురించి రివ్యూ చేయబోతున్నాము. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ వన్ ప్లస్ 13 గురించి వీడియో నేను ఆల్రెడీ చేశాను. కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు వెళ్ళి రివ్యూ చేయొచ్చు. సో వన్ ప్లస్ 13 వచ్చేసరికి మనకు అరౌండ్ ఒక 70,000 ఆ రేంజ్ లో ఉండి ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అన్ని, ట్రిపుల్ కెమెరాస్ కానీ, 50 మెగా పిక్సెల్ కెమెరాస్ కానీ, ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా తీసుకొచ్చాడు. సో దానికి మనకి ఏంటంటే కొన్ని ఫీచర్స్ మాత్రం తగ్గించి వన్ ప్లస్ 13 అండ్ వన్ ప్లస్ 13 కింద రిలీజ్ చేశాడు. సో వన్ ప్లస్ 13 ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు అరౌండ్ 50,000 55,000 ఆ రేంజ్ లో వచ్చే ఛాన్స్. ఆఫర్స్ గురించి నేను లాస్ట్ కి చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. వన్ ప్లస్ లో ఇది ఒక మంచి డిజైన్ అని చెప్పొచ్చు. దీనికి కమింగ్ వచ్చే మోడల్స్ అన్నిటికి కూడా ఇదే డిజైన్ అప్లై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ బాక్సీ ఫీల్ కానీ, కర్వ్ ఎడ్జెస్ కానీ, ఆ కెమెరా బంప్ ఒక మంచి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 13 సిరీస్ లోనే మనకు అన్ని సర్క్యులర్ కెమెరా మాడ్యూల్స్ ఉంటాయి రేర్ వ్యూలో, అండ్ 13R కూడా సర్క్యులర్ మాడ్యులే ఉంటుంది. బట్ 13S మాత్రం కంప్లీట్ ఆ బాడీ షేప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బంప్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక మంచి లుక్, ఒక ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఈ డిజైన్ లో అయితే మనకు వస్తుంది. ఇట్లా ఒక బాక్సీ లుక్ వచ్చేటట్టుగా ఇంట్రడ్యూస్ చేశాడు. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. బేసిక్గా వన్ ప్లస్ 13 అనగానే ఎస్ అంటే ఏంటి, నాకు తెలిసి నా లాంగ్వేజ్ లో ఎస్ అంటే స్మాల్ అనుకుంటున్నాను. ఎందుకంటే వన్ ప్లస్ లోనే ది స్మాలెస్ట్ డిస్ప్లే 6.32 ఇంచ్ డిస్ప్లే తోటే వస్తుంది ఇది. సో అంత చిన్నగా ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్డ్ అప్పట్లో మనము ఐఫోన్ 7, ఐఫోన్ 8 పట్టుకున్న హ్యాండ్ ఫీల్ అయితే ఉంటుంది. అంత చిన్నగా ఉంటుంది మొబైల్ వచ్చేసరికి. ఇది మనకు రెండు కాన్ఫిగరేషన్స్ లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి 12GB 256GB ర్యామ్ అండ్ ఇంకోటి 12GB 512GB ర్యామ్. కలర్స్ వచ్చేసరికి మనకి 3 కలర్స్ లో అవైలబుల్ లో ఉంటుంది. గ్రీన్ సిల్క్, బ్లాక్ వెల్వెట్ అండ్ పింక్ సాటిన్. సో ఇందులో ఈ 3 కలర్స్ లో కల్లా నాకు నచ్చిన కలర్ అయితే గ్రీన్ సిల్క్ అండి. ఎందుకంటే ఈ మోడల్ ని తీసుకురావడమే ఆ కలర్ లో చాలా మంచి వైబ్రెంట్ గా లుక్స్ కానివ్వండి, ఆ కలర్స్ కానీ చాలా బాగా అనిపించింది నాకు. నా ఫేవరెట్ కలర్ మాత్రం. మీ ఫేవరెట్ కలర్ ఏంటో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఫాస్టెస్ట్ ప్రాసెసర్ అని చెప్తున్నాడు. ఎలైట్ సెగ్మెంట్ లోనే ఓరియన్ సిపియు తోటి వస్తుంది విత్ 12GB LPDDR5X ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 256 అండ్ 512GB UFS 4.0. బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 5850 mAh బ్యాటరీ తోటి వస్తుంది విత్ సపోర్ట్స్ 80W సూపర్ వోక్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనందరికీ తెలిసిందే ఏంటంటే వన్ ప్లస్ వాళ్ళ ఓన్ ఏఐ, దట్ ఈస్ వన్ ప్లస్ ఏఐ యూస్ చేస్తుంది, విచ్ ఇస్ బిల్ట్ ఇన్ ఇట్. ప్రొడక్టివిటీ విషయంలో కానీ అన్నిట్లో వాళ్ళ ఓన్ వన్ ప్లస్ ఏఐ తోటి మనం చాలా ఫీచర్స్ యాక్సెస్ చేయొచ్చు. కనెక్టివిటీ విషయంలో వీళ్ళు వైఫై కి వాళ్ళ ఓన్ చిప్సెట్ యూస్ చేస్తారు. వన్ ప్లస్ చెప్పేది ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ ఇండిపెండెంట్ చిప్సెట్ G1 చిప్సెట్ అప్ టు 5.5 GHz వరకు బ్యాండ్విడ్త్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో నేను ముందుగా చెప్పినట్టు ఇది ఓన్లీ 6.32 ఇంచ్ మాత్రమే ఉంటుందండి. చాలా చిన్నగా ఉంటుంది ఇన్ హ్యాండ్ ఫీల్డ్ అండ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు డిస్ప్లే టైప్ వచ్చేసి మనకు ఇది 120Hz ప్రో XDR డిస్ప్లే విత్ LTPO ప్యానల్ తోటి వస్తుంది. నెక్స్ట్ మనము కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 13 తో కంపేర్ చేస్తే ఇందులో రెండు కెమెరాస్ వస్తాయి, ఇంక్లూడింగ్ LED ఫ్లాష్ లైట్. సో మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 50 మెగా పిక్సెల్ కెమెరా విత్ సోనీ LYT700 సెన్సార్ తోటి వస్తుంది అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్ అన్ని ఈ మెయిన్ కెమెరాలో ఇంక్లూడెడ్. ఇక సెకండరీ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా మనకు 50 మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. సామ్సంగ్ SY-JNK5 సెన్సార్ తోటి వస్తుంది విత్ 2x ఆప్టికల్ జూమ్. ఇందులో కూడా మనకు ఆటో ఫోకస్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది,
బట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. ఈ రేర్ కెమెరాస్ యూజ్ చేసి మనము 4K 60 FPS 30 FPS వరకు కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ వచ్చేసి మనకు 1080p 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. మూవీ మోడ్ లో మనము అప్ టు 4K 30 FPS వరకు కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నార్మల్ గా అన్ని కెమెరాస్ లో మనకు OnePlus లో డిఫాల్ట్ గా ఇచ్చేటట్టు వీడియో, ఆడియో, పానోరామా, వీడియో మోడ్, ఫోటోగ్రఫీ, పోర్ట్రేట్ వీడియో, నార్మల్ వీడియో, పానోరామా, స్లో మోషన్, టైమ్ ల్యాబ్స్ అన్ని ఫీచర్స్ రేర్ కెమెరా యూజ్ చేసి మనం యాక్సెస్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడితే ఇది మనకు 32 మెగాపిక్సెల్ తోటి వస్తుంది విత్ అపాచర్ 2.0 విత్ సపోర్ట్స్ ఎలక్ట్రికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఇందులో ఆటో ఫోకస్ కూడా ఉంది. ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి సెల్ఫీస్ చాలా బాగా వస్తాయి. లైక్ పోర్ట్రేట్ వీడియో తీయొచ్చు, నార్మల్ వీడియో, ఫోటో, డ్యూయల్ వీడియో మోడ్, టైమ్ ల్యాబ్స్, స్లో మోషన్ వీడియోస్ ఇవన్నీ కూడా మనం ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి క్యాప్చర్ చేయొచ్చు. సో ఇది కెమెరాస్ గురించిన ఇన్ఫర్మేషన్. అదే మనం OnePlus 13 Proకి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇచ్చాడు. OnePlus 13 కి 13s కి కెమెరాస్ విషయంలో ఈ వేరియేషన్ అయితే మనకు ఉంది. సో కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది మనకు eSIM కూడా సపోర్ట్ చేస్తుంది. నెట్వర్క్స్ LTE అండ్ LTE-A టైప్ నెట్వర్క్స్ సపోర్ట్ చేస్తుంది. బ్యాండ్స్ ఇక్కడ అవి చూపించే అన్ని 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తాయి. Wi-Fi 7 సపోర్ట్ తోటి వస్తుంది అండ్ బ్లూటూత్ 6.0 అట్ ద సేమ్ టైం NFC కూడా మనకు ఈ మొబైల్లో ఎనేబుల్ ఉంది. లైక్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్స్ యూజింగ్ అవర్ మొబైల్. మన మొబైల్ యూజ్ చేసి ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. టెంపరేచర్ సెన్సర్ కానీ, ప్రాక్సిమిటీ సెన్సర్ కానీ, యాక్సిలరోమీటర్ కానీ, ఇంకా ఇన్ఫ్రారెడ్ రిమోట్ సెన్సర్ కానీ, లైక్ మనం టీవీ ఆపరేట్ చేయడానికి, వేరే అదర్ డివైస్ ఆపరేట్ చేయడానికి రిమోట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు ఈ మొబైల్తో. మాక్సిమం అన్ని ఆడియో, వీడియో ఫార్మాట్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇన్బాక్స్ ఎలిమెంట్స్ విషయానికి వచ్చేసరికి మనకు హ్యాండ్సెట్, 80 watts చార్జర్ విత్ టైప్ C to C కేబుల్, సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ యూజర్ గైడ్. ఇక లాస్ట్ విషయానికి వచ్చేసరికి ప్రైజెస్ అండ్ ఆఫర్స్. సో ఇది మనకు 2 వేరియంట్స్ అని చెప్పాను కదా, 12GB 256GB అండ్ 12GB 512GB. 12GB 256GB వచ్చేసి మనకు అరౌండ్ 50,999 అండ్ 12GB 512GB వచ్చేసి మనకు 55,999 ఆ రేంజ్ లో ఉంటుంది OnePlus వెబ్సైట్ లో. దీంతో పాటు మనం కేస్ ఆర్డర్ చేసుకున్నట్లయితే కేస్ మీద మంచి డిస్కౌంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం డిస్కౌంట్స్ గురించి మాట్లాడితే మనకు HDFC అండ్ ICICI కార్డ్స్ యూజ్ చేసి మనం ట్రాన్సాక్షన్ చేసినట్లయితే, EMI ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మనకు ఇన్స్టాంట్ గా 3,000 రూపీస్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం HDFC కార్డ్తో మాత్రం సింగిల్ స్వైప్ చేసినట్లయితే మనకు 3,000 రూపీస్ ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా కార్ట్ వాల్యూ షుడ్ బి అబౌవ్ 47,000 అబౌవ్ ఉంటేనే ఆ 3,000 కూడా వస్తుంది. జనరల్గా మనం 51,000 స్వైప్ చేస్తే అరౌండ్ 48,000 వరకు వస్తుంది కదా. ఇట్స్ మోర్ దెన్ 47,000 కాబట్టి మనకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇంకా మనకు రెడ్ కాయిన్స్ క్రెడిట్ కూడా వస్తుంది. అండ్ నో కాస్ట్ EMI విషయానికి వచ్చేసరికి అన్ని మేజర్ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ మీద మనకు 6 months వరకు నో కాస్ట్ EMI వస్తుంది. ఇది OnePlus గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా, మొబైల్ రివ్యూస్ అన్నీ కూడా మీ దాకా వచ్చే ఛాన్సెస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.